సో మీరు ఎవరు సపోర్ట్ చేస్తారు? నేను ఎవరికి చేయట్లేదు. ఎందుకు? ఎవరు మంచిగా ఆడట్లేదు. ఎంతమంది ఉన్నారు కదా, సంజన ఉంది మన బుజ్జిగాడి కొంచెం సినిమాలో. తనుజ బెటర్. తనుజ బెటర్ సీరియల్ ఆర్టిస్ట్ అనా? కాదు, మంచిగా ఆడుతుందని. ఇండివిజువల్ గేమ్ ఎవరు ఆడుతున్నారు? తనుజ. తనుజ ఒక్కళ్ళే ఇండివిజువల్ గేమ్ ఆడుతున్నారు. అంటే బర్ని గారు, ఇమాన్యుల్ గారు వీళ్ళు ఆడరు. ఇమానుల్ ఆడుతుంది. రీతు చౌదరి. కొంచెం సో ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారంట మీ పరంగా? పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్. ఇమాన్యుల్ కి రీతు సపోర్ట్ చేయట్లేదు, ఏడుస్తున్నారు, ఎట్లా చూస్తారు? ఫ్రెండ్ కదా బయట, సపోర్ట్ చేయాలి కదా. అవును, అంటే వాళ్ళు పులిహోర కలుపుకుంటారు కదా, అందుకే పట్టి ఇద్దరికే పులిహోర కలిపి ఎట్లా చూస్తారు? వాళ్ళు చెప్పండి మీ ఏమనిపిస్తుంది? మరి ఇమాన్యుల్ శ్రీజతో ఆమెతో కలుపుతాడని బయట టాక్. అంట్లో ఏం కలపట్లేదు, జస్ట్ వాళ్ళు ఫ్రెండ్స్ లాగా ఉంటారు. రీతు చౌదరిని చూస్తే మీకు ఏమనిపిస్తుంది ఫస్ట్ థింగ్? చెప్పండి మీకు ఏమనిపిస్తుంది? ఎవరిని? రీతు చౌదరిని చూడగానే ఫస్ట్ మీకు ఏమనిపిస్తుంది? ఏం అనిపిలే, ఇప్పుడు కొంచెం వాళ్ళతో పులిహోర కలుపుతుంది కాబట్టి బ్యాడ్ అని. లాస్ట్ టైం విష్ణుప్రియ లెక్కన బ్యాడ్ అయిపోతుందా? అవ్వచ్చు. రాధిక అంటున్నారుగా రితు చౌదరి, మీరేమంటారు? రాధిక, మరో రాధిక డిబేట్లు. ఏమవుతుందే బాబే కూడా. మీరు చూసి కాన్ఫిడెన్స్ గా రేపు రండి చెప్తారు. బాగా బాయ్. సో ఎవరు సపోర్ట్ చేస్తున్నారు? నేనైతే జెన్యున్ గా ఉన్నా, నాకు కామెడీ ఇష్టము. కామెడీ చేసే వాళ్ళంటే నేను ఎప్పటికీ సపోర్ట్ చేస్తా. ఇంకా మీరు అవినాష్ ని అండ్ ఇమానుల్ ని పక్కన పెట్టుకుంటే, అవినాష్ కొంచెం ఓవర్ కామెడీ అనిపిస్తుంది. కొంచెం దాంట్లో కొంచెం మనోడు రొమాంటిక్ కామెడీ కూడా యాడ్ చేస్తాడు. ఇప్పుడు ఇమానుల్ చేసే కామెడీలో కొంచెం జెన్యున్, రొమాంటిక్ లో కూడా ఒక పద్ధతి కనబడుతుంది. ఎందుకంటే తన మీద వేసుకుంటున్నాడు, అమ్మాయి బాడీ షేమింగ్ కాకుండా తన నడుము మీద వేసుకుని, అది నాకు బాగా నచ్చింది. అదే మన అవినాష్ ఉంటే అమ్మాయి నడుము అలాది కొంచెం చూసే వాళ్ళకి కూడా వల్గరాటీ ఉంటుంది. ఇమాన్యుల్ కామెడీ ఇప్పటికి జరిగిన ఎపిసోడ్లలో కొంచెం ఒక నీట్లెస్ కామెడీ ఉందని నా అభిప్రాయం. ఫస్ట్ లో ఇమాన్యుల్ ఏడిపించాడు కదా మనోడు, సమ్ గుండు అయినా. సో గుండు అన్నందుకు సో దాని మీద మీరు ఎలా ఫీల్ అయ్యారు? గుండు అంకుల్ అంటే అది కామెడీ పరంగా ఒక జెన్యున్ గా భయ, నీకు నచ్చకపోతే పక్కన నిలిచి ప్లీజ్ నన్ను పిలవకండి, మీరు కామెడీ అనుకుంటారు కానీ నాకు ఇష్టమే అంటే అయిపోయి, దాన్ని అంత సీన్ చేసి రచ్చ చేసి ఆయన రచ్చ చేయడం వల్ల ఆయన రెడ్ ఫ్లవర్ అనే విషయం అక్కడ వాళ్ళకు కూడా వినిపినంత పదాన్ని నాగార్జున గారు చూపించడం జరిగింది. ఆయన అంత హంగామా చేయకపోతే ఆ పదం అని చెప్పినట్టు నాగార్జున చూపించేవారు, నాగార్జున గారు అది బయటికి కూడా వచ్చేది కాదు. జస్ట్ ఆయన హంగామా చేసుకున్నాడు ఆ గుండు అంగులే అని, ఏదో కంటెంట్ చూపిద్దామని వెళ్ళాడు, ఆయనే బుక్ అయ్యాడు. నిన్న కూడా ఇమాన్యుల్ తో ఏదో టక్కపా మాట్లాడదాం అనుకున్నారు కానీ 100% టీవీ చూసే వాళ్ళైతే ఆయన మాట్లాడటాన్ని టీవీని కట్ చేసిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు. బంద్ చేస్తున్నారంట. ఎందుకంటే అంత గట్టిగా ఎదురుగా వచ్చి ఆ రెడ్ పెట్టుకొని నిజంగా అంత ఓవర్ చేయడం అవసరం లేదు. ఎందుకంటే నీకేమి ఆయన శత్రువు కాదు, ఆయన గేమరే, నువ్వే గేమరే. గేమ్ పరంగా కొట్లాడుకోండి, ఏమైనా చేసుకోండి, ఎంటర్టైన్మెంట్ ఏంటి, ప్రేక్షకులు హ్యాపీ, నాగార్జున గారు హ్యాపీ, బిగ్ బాస్ హ్యాపీ. కానీ నువ్వు మరీ ఓవర్ గా ఒక సెలబ్రిటీ కనుక్కొని, సెలబ్రిటీలు కామన్ మ్యాన్ అందరూ ఒకరే అనుకుందాం, కానీ ఆయన కూడా నువ్వు కష్టపడి ఎలాగో వచ్చావో ఒక 4 సంవత్సరాలు తిండి తిప్పలు లేకుండా జబర్దస్త్ లోకి వచ్చి ఇప్పుడు ప్రేక్షకులు ఇమాన్యుల్ ఒక ఇమేజ్, అంటే అంత హై ఇమేజ్ కాకపోయినా అరే నవ్విస్తాడ్రా ఈ అబ్బాయి గుర్తింపు అయితే ఉంది గట్టిగా బయట. కష్టపడి అతను కష్టపడుతుంది కదా, నైట్ అతను కూడా ఏం ఓవర్ స్టార్ కాలేదా. నువ్వు అంత సెల్ఫ్ రెస్పెక్ట్ కోరుకునే వాడివి అయితే అతని దగ్గర వెళ్ళి అంత మాట్లాడడం అనవసరం. అది సో ఇమాన్యుల్ జోలికి ఎందుకు వెళ్తున్నాడు? పక్కన జోలికి వెళ్తే పట్టించుకోరానా ఏంటి? ఆయన పక్కన వాళ్ళు ఇచ్చి పడేస్తున్నారు. ఫస్ట్ సంజనాని అభిమానించాడు మనోడు, కానీ సంజన ఒక అపరిచితుల టైప్ అక్కడ ఇచ్చి పడేస్తుంది సంజన. నేను అయితే ఎక్స్పెక్ట్ చేయలే, నేను బిగ్ బాస్ లో అన్ఎక్స్పెక్టెడ్ ఏంటంటే సంజన అని, అంటే ఏదో గ్లామర్ కో లేదంటే ఒక సాఫ్ట్ కార్నర్ గా వెళ్ళిపోతాది అనుకున్నా గానీ ఆమె ఫస్ట్ రోజు నుంచే గేమ్ ఆడింది చూడండి భయ్య. కంటెంట్ కోసమే కాదు, అలాంటి క్యాండిడేట్లు ఉండాలి లాస్ట్. ఓకే ఫైన్, బాగుంది. గుండె అయినా అంతలా టీవీలు బంద్ చేస్తారన్నారు కాబట్టి అని ఎందుకు ఇంకా రన్ అవుతున్నాడు? మరి 60 వర్మ కన్నా ముందు ఆయన బయటకి ఎంటేచ్చు కదా. అంటే బిగ్ బాస్ గానీ కంటెంట్ ఎవడు ఇస్తారో బిగ్ బాస్ వాళ్ళని హైలైట్ చేస్తాడు, నెగిటివ్ గానీ పాజిటివ్ పాజిటివ్. ఇప్పుడు మణికంఠ విషయంలో చూడండి, స్టార్టింగ్ లో అందరికి ఇరిటింగ్ వచ్చింది, ఏ వడరా వీడు యాన్ని తెచ్చాడరా ఆయన, తర్వాత అతని గ్రాఫ్ అతనే చేంజ్ చేసుకున్నాడు. అలాగే ఏమన్నా ఛాన్సెస్ వస్తాయా ఈ హరిత రేస్ కి? ఇప్పుడు నెగిటివ్ గా మాట్లాడిన వాళ్ళే రేపు పాజిటివ్ ఆయన వైపు మాట్లాడతారా అనేది చూడాలి. ఏదైనా బిగ్ బాస్ తన కంటెంట్ ని వదిలిపెట్టాడు, ఆయన వల్ల మేబీ ఆశాశేని బలవుతుందా లేదా
ప్రేక్షకుల వల్ల ఆశా సేని సేఫ్ అవుతుందా, ఈ హరితారీస్ వెళ్తుందా అనేది దీంట్లో మనకు తెలుసు.